చరిత్ర అప్పుడప్పుడు పునరావృతమవుతుందట. హైదరాబాద్ నగరంపై ఆంధ్రోళ్ల వాదన చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. 70 ఏండ్ల తర్వాత కథ మళ్లీ రిపీట్ అవుతోంది. మద్రాసు మర్యాద మరలా గుర్తుకొస్తున్నది. దురాశ దుఃఖానికి మూలం అన్నది సూక్తి. ఆంధ్రులకు అది అనుభవంలోకి వచ్చిన సంవత్సరం 1953. ఆంధ్రుల అత్యాశకు తమిళులు తగిన సమాధానం చెప్పింది అప్పుడే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోయే సందర్భంలో మద్రాసు నగరంపై పెద్ద వివాదమే నడిచింది. మద్రాస్ సిటీని చీఫ్ కమిషనర్ రాష్ట్రంగా చేయాలని నానా గొడవ చేశారు ఆంధ్రులు. మద్రాసు తమదేనని, దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ప్రకాశం పంతులు, అజయదేవర కాళేశ్వరరావు, నీలం సంజీవరెడ్డి తదితర నేతలు భీషణ ప్రతిజ్ఞలు చేశారు. చివరికి అమరజీవి పొట్టి శ్రీరాములని కూడా బలి తీసుకుంది వారి దుస్సాహసం. అవును, మద్రాసు నగరాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేసి ఆంధ్ర రాష్ట్రానికి దాన్ని రాజధాని చేయాలని 1952 అక్టోబర్ 19న ఆమరణ దీక్ష ప్రారంభించాడు పొట్టి శ్రీరాములు. ఆ డిమాండ్పై తీవ్రంగా ప్రతిస్పందించింది తమిళ సర్కార్. తమిళులే కాదు, నాటి ప్రధాని నెహ్రూ కూడా ఆంధ్రుల కోరిక అన్యాయమని తేల్చి చెప్పాడు. మద్రాసు పైన పేచీ పెట్టకుంటే ఆంధ్ర రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేస్తామని డిసెంబర్ 9నే పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేశాడు. అయినా ఆంధ్ర లీడర్లు మూర్ఖంగా ముందుకెళ్లారు. ఆఖరికి 1952 డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు కన్ను మూశాడు. అంతటా హింస, విధ్వంసం, అరాచకం, లూటీలు పెచ్చరిల్లాయి. అయినా కేంద్ర ప్రభుత్వం గాని, తమిళ సర్కారు గాని ఒక్క మెట్టు కూడా కిందికి దిగలేదు. విభజన సమస్యపై జస్టిస్ వాంచు కమిటీని నియమించింది ఢిల్లీ ప్రభుత్వం. ఫిబ్రవరిలో తన నివేదికను సమర్పించిన వాంచు కమిటీ రాజధాని సమస్యపై కీలకమైన సిఫారసులు చేసింది. కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసును 5 ఏళ్ల పాటు తాత్కాలిక రాజధానిగా ఉండే సమయంలో మద్రాసు నగరంపై పూర్తిస్థాయి పాలనాధికారం మాత్రం తమిళనాడు ప్రభుత్వానికే ఉంటుందని కుండబద్దలు కొట్టింది. అంతేకాదు, ఉమ్మడి రాజధాని మద్రాసులో ఆంధ్రులు కేవలం కిరాయిదారులుగా, అతిథులుగా మాత్రమే ఉంటారని తేల్చి చెప్పింది. అసలు కథ అక్కడే మొదలైంది. వాంచు సిఫారసులను అంగీకరించే ప్రసక్తే లేదని మద్రాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి ముఖం మీద కొట్టినట్టుగా చెప్పాడు. ఐదేళ్లు కాదు గదా, ఒక్కరోజు కూడా ఆంధ్ర రాష్ట్ర రాజధాని మద్రాసులో ఉండనివ్వమని హెచ్చరించారు. కామన్ క్యాపిటల్ని తాను ఎందుకు అంగీకరించట్లేదో చెప్పుతూ రాజాజీ అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. మద్రాసుపై తమకు హక్కులు ఉన్నాయని ఆంధ్రులు ఇంకా చెప్పుకుంటున్నారు. నగరాన్ని ఆంధ్రులకు అప్పగించాలని, లేకుంటే చీఫ్ కమిషనరేట్ రాష్ట్రంగా చేయాలని కూడా అంటున్నారు. మద్రాసుపై అదే పనిగా చేస్తున్న ఈ వాదనల వల్లనే తాత్కాలిక రాజధాని ఏర్పాటును నేనే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. తమిళుల ఆగ్రహాన్ని అర్థం చేసుకున్న నెహ్రూ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. వాంచు నివేదికను పరిశీలించిన కేంద్ర కేబినెట్ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఆంధ్ర ప్రాంతంలోనే ఉండాలని
మద్రాసుపై ఎట్లాంటి హక్కులు ఉండవని నిర్ణయించింది. గతిలేని పరిస్థితుల్లో కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. అట్లా ఆంధ్ర లీడర్ల అసమంజసమైన కోరికలు, ఆందోళనల వల్ల అసలుకే ఎసరొచ్చి తాత్కాలిక రాజధానిగా కూడా మద్రాసు దక్కకుండా పోయింది. చివరికి కర్నూలు గుడారాల్లో నానా కష్టాలు పడాల్సి వచ్చింది. తమది కాని దానికోసం కొట్లాడితే చివరికి ఏం జరుగుతుందో ఆంధ్రోళ్లకు తెలిసొచ్చింది. వాస్తవానికి 1949లోనే నెహ్రూ, పటేల్, పట్టాభి సభ్యులుగా ఉన్న జీవేపీ కమిటీ మద్రాసు సిటీ లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవ్వడానికి అంగీకరించింది. కానీ మద్రాసుపై కన్నేసిన ఆంధ్ర లీడర్లు అడ్డగోలు వాదనతో పాటు విఫల యత్నాలు చేశారు. మద్రాస్ సిటీపై పేచీ పెట్టకుండా ఉంటే 1950 నాటికే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఉండేది. నేడు హైదరాబాద్ విషయంలోనూ ఆంధ్ర నేతలు అనవసర క్లెయిమ్లు చేస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతమని, శాశ్వత రాజధాని అని అసాధ్యమైన, అన్యాయమైన కోరికలు కోరుతున్నారు. ఆంధ్ర నాయకులారా, ఒక్కసారి మద్రాస్ కథ చదవండి. తెలంగాణ ప్రజలు ఎంత విశాల హృదయలో అర్థమవుతుంది. హైదరాబాదులో 10 ఏళ్లు తాత్కాలిక రాజధాని పెట్టుకోవడానికి ఒప్పుకోవడమే తెలంగాణ దయాగుణానికి గొప్ప నిదర్శనం.